ఫ్రెండ్స్, నేను గతంలో మీకు కొన్ని మార్కెట్ ప్లేసెస్ లైక్ శాండ్రమాన్ మార్కెట్ ప్లేస్, శాంతాక్లారా మార్కెట్ ప్లేస్ ఇటువంటివన్నీ చూపించాను. ఈ రోజున నేను మీకు రెడ్వుడ్ షోర్స్ మార్కెట్ ప్లేస్ చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మా పెద్దమ్మ ఇంటికి రెడ్వుడ్ షోర్స్కి వచ్చానని చెప్పాను కదా, ఇక్కడ మార్కెట్ ప్లేస్ మీకు చూపిస్తాను. మార్కెట్ ప్లేస్ అంటే ఏది, ఇట్ ఇస్ ఏ క్లస్టర్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ షాప్స్, ఎస్టాబ్లిష్డ్ ఆఫీసెస్ ఉండాలి. ఇందులో బ్యాంకులు ఉంటాయి, సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, గ్రాసరీ స్టోర్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈరోజు మనం చూద్దాము. ఇక్కడ ఫేమస్ ఏంటంటే లైక్ టార్గెట్ మాదిరిగా, ట్రేడర్ జోస్ మాదిరిగా చూపించాను ఇదివరకు మీకు, స్పోర్ట్స్ మాదిరిగా. ఇక్కడ నాబ్ హిల్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది కూడా వేరే వీడియో చూపిస్తాను, ఎందుకంటే రెండు ఒకే దాంట్లో కుదరదు. ఈరోజు మటుకి మార్కెట్ ప్లేసెస్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా చూపిస్తాను. తర్వాత నాబ్ హిల్స్ సెపరేట్ వీడియో చేస్తాను. ఓకే, రైట్. నేను మొన్న మీకు ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ చూపించాను కదా, అది అటు ఉంటుంది అనమాట. ఆ పైనుంచే ట్రైనింగ్ ఫ్లైట్స్ అన్నీ, హెలికాప్టర్స్ అన్నీ వస్తుంటాయి. చూసారు కదా సెంటర్, అది అక్కడ ఆ సైడ్ నుంచి వస్తుంటాయి. ఈ లోపల కిందకి వస్తే మళ్ళీ చూపిస్తాను ఒకటి. ఓకే, ఇప్పుడు ఎంటర్ అవుదాం మార్కెట్ ప్లేస్లోకి. ఇది ఎంట్రన్స్ అనమాట. ప్రతి చోట కూడా ఎంత డెకరేటివ్గా ఉంటుందండి. చూసారా, ఇవి చూడండి ఎంత బాగున్నాయి. ఇదేమో ప్రావిడెంట్ క్రెడిట్ యూనియన్ అంట, ప్రావిడెంట్ క్రెడిట్ యూనియన్. ఓకే, ఇది ఎంట్రన్స్. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇక్కడ. ఇది 4 రోడ్లు కూడలి సెంటర్ అనమాట. దాని ఏంటో ఉంటుంది, మనం ఏమంటాం చౌరస్తా. ఎంత పెద్దగా ఉంది చూడండి. బిల్డింగ్స్, చౌరస్తా దగ్గర బిల్డింగ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సిస్టమ్ మటుకు ఎక్సలెంట్. అందుకే ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్ ఆఫ్ యాక్సిడెంట్ చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడైనా ఎటువంటి వైలేషన్స్ ఉన్నాయా, హెవీ పెనాల్టీస్ మినిమం. ఇదిగోండి అటు వెళ్తుంది, అది వస్తుంది చూడండి, ఒకటి చూపిస్తున్నాను మీకు. అదిగోండి హెలికాప్టర్ కనిపిస్తుంది కదా, అదే ట్రైనింగ్ సెంటర్ అనమాట. ట్రైనింగ్ సెంటర్ హెలికాప్టర్ ఆ బిల్డింగ్ నుంచి బయట వెళ్ళిపోతాం. కనిపిస్తుంది కదా హెలికాప్టర్, అదే ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చిందనమాట. అలా చక్కలు కొట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది. కనిపించింది కదా, అది ఎందుకు చెప్పబోతున్నాను కదా. చౌరస్తా అంటాం కదా మనం, అదనమాట. ట్రాఫిక్ వైలేషన్ అంటే ఎంత హెవీ పెనాల్టీస్ ఉంటాయంటే మినిమం $500, మినిమం వెరీ స్మాల్ వైలేషన్ $500. $500 అంటే మనకి ఎంత, ఆల్మోస్ట్ 50,000 రూపీస్ మినిమం పెనాల్టీ అనమాట. అంచేత దే ఆర్ వెరీ కేర్ఫుల్, వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇక్కడ సిటిజన్ అది మార్కెట్ ప్లేస్ రెడ్వుడ్ షోర్స్, మార్కెట్ ప్లేస్ రెడ్వుడ్ షోర్స్. అది బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఓకే, నిజంగా ప్రావిడెంట్ క్రెడిట్ యూనియన్. ఇక్కడి నుంచి ఎంటర్ అవుదాం మనం. ఎంటర్ అయ్యి వరుసగా అన్ని షాపులు సరదాగా చూసుకుంటూ వెళదాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చెప్పాను కదా, నాబ్ హిల్ లైక్ అవర్ టార్గెట్, ట్రేడర్ జో, సబ్వే ఇటు మాదిరిగా సేఫ్వే మాదిరిగా ఇది కూడా ఒక మంచి మాల్ చూపిస్తాను. అది కూడాను, అది వేరుగా వీడియో చేస్తాను. ఇప్పుడు అంతా ఒక ఓవరాల్ వ్యూ చూపిస్తాను ఇన్సైడ్. ఇదనమాట టోటల్ కాంప్లెక్స్. ఇది చుట్టూ ఉంటాయి షాపులు, ఆఫీసులు, సర్వీస్ సెంటర్లు, ఒక్కొక్కటి బయట నుంచి చూసుకుంటూ వెళ్దాం. లోపల నుంచి కూడా కవర్ చేయాలంటే ఒక రోజు పడుతుంది మొత్తం ప్లేస్ చూడాలి. ఇక్కడ అంతా కూడా ప్రతి చోట కూడా మంచి ఈ ప్లాంట్స్, ఫ్లవర్స్ మనకు బాగా డెవలప్ చేస్తారు ఇక్కడ. చూస్తారు కదా, ఇది కాంప్లెక్స్. మధ్యలో పార్కింగ్ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్. ఇదేంటిది, తయారవుతుంది, ఏదో కమింగ్ సూన్ అంట. ఎక్కడేదో చూద్దాం. ఇది చిపోట్లే, ఇది కూడా చాలా ఫేమస్ అండి. ఇది అమెరికా మొత్తం ఫ్రాంచైజీ ఉంటుంది. చిపోట్లే మంచి ఫుడ్ సెంటర్. చిపోట్లే బాగా ఫేమస్. ఇక్కడ ఉండే సిటిజన్స్ అందరూ కూడా దీని గురించి బాగా తెలుసు. చాలామంది దీనికి అభిమానులు ఉంటారు. చిపోట్లే లోపల ఉంటుంది. ఇది ఫుడ్ సెంటర్.
ఇక్కడ పికప్ అంటే ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు పికప్. ఎంట్రన్స్ చిపోట్లే. ఇది ఎంట్రన్స్ అనమాట. దీని బ్రాండ్ సింబల్ అది. ఇలాంటి సింబల్ ఎక్కడ కనిపించిందంటే చిపోట్లే అనమాట. అది అక్కడ కూడా అటు సైడ్ కూడా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అది కూడా పార్కింగ్ ప్లేస్ అంత పెద్ద. దీని వెనకాల మంచి లేక్ ఉందన్నమాట. ఇదేదో ఈస్ట్ కోస్ట్ పిజ్జారీ అంట. అమిజీస్ ఈస్ట్ కోస్ట్ పిజ్జారీ. ఇది కూడా రెస్టారెంటే. ఇక్కడ ఏదో స్పెషల్స్ రాశాడు. హరి అమ్మ. మండే 50% ఆఫ్ సలాడ్స్. ట్యూస్డే కిడ్స్ ఈట్ ఫ్రీ. అబ్బో, ట్యూస్డే పిల్లలకి ఫ్రీ అంట. వెన్స్డే హాఫ్ ఆఫ్ పాస్తా. థర్స్డే 10 పిక్చర్స్ బీర్. మిస్ స్పెషల్స్. బాగుంది, నైస్. ఇది ఒక రెస్టారెంట్. ఓకే, తర్వాత నెక్స్ట్ వెళదాము. ఇదేంటి 5 గైస్. 10 గైస్ 100 గైస్ లాగా 5 గైస్ అంట. ఆరెంజ్ థియరీ ఫిట్నెస్ సెంటర్ వస్తుంది. ఫిట్నెస్ 5 గైస్. బాగుంది, నైస్. ఇంకేంటి నెక్స్ట్ చూద్దాం. బ్యాక్డ్ బై సైన్స్, డ్రివెన్ బై రిజల్ట్స్. వావ్, ఇదేమిటిది? సుషి. ఓహో, ఇక్కడ సుషి కూడా మంచి ఏటబుల్ ఈటింగ్ ప్రోడక్ట్. ఇదేనా టోకో సుషి, జపనీస్ అనుకుంటాను. రైస్ తోటే చేస్తారు సుషి. అమెరికా ఇదివరకు వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సుషి బాగా ఫేమస్ ఐటమ్. ఫార్మ్స్, మెండిస్కోను ఫార్మ్స్ అంటే ఏదో మెండికోను ఫార్మ్స్ అంటే ఇది కూడా రెస్టారెంటే. ఇక్కడికి వచ్చి తింటున్నారు చక్కగా. మెండికోను ఫార్మ్స్. గుడ్. అక్కడ చేజ్ మ్యాన్హాటన్ బ్యాంక్ ఉంది. ఇదేమిటి? గ్రిల్ హౌస్. అంత ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. గ్రిల్ హౌస్. వావ్, గ్రిల్ హౌస్. తర్వాత అక్కడ చేజ్ బ్యాంక్ కనిపిస్తుంది. చూపిస్తున్నాను. బ్యాంక్ ఆఫ్ అమెరికా మీకు చూపించాను కదా, అదిగా. ఇంకోటి హెలికాప్టర్ వచ్చేస్తుంది. మన వెతుక్కుంటూ వస్తాం. వెళ్ళిపోయింది. ఇంకోటి చేజ్ బ్యాంక్. ఇది బ్యాగల్ స్ట్రీట్ కేఫ్. ఇదే ఒకటి సైడ్ ఉంది. చెప్పాను కదా, మన లేక్ ఉందని. చివరికి వెళ్తే దాటి వెళ్తే మోలా లేక్ ఉంటుంది అనమాట. ఆ లేక్ అవతలే మనం మీకు చూపించాను చూడండి. ఇది మన బే ఏరియా ఉంటుంది. మంచి వాకింగ్ ప్లేస్ అది ఉంటుంది. లాస్ట్లో మీకు అమెరికా కాకులని చూసారా అని పెట్టని చూసారా, దాంట్లో ఉంటుంది బ్యాగల్ స్ట్రీట్ కేఫ్. హలాల్ అంట. తెలుగు వర్డ్ వాడు ఎత్తున హలాల్. తర్వాత ఇదేంటి? ఫలాఫల్. ఫలాఫల్ తాజా. ఇది కూడా ఫేమస్ ఉండే ఫలాఫల్. మా పిల్లలు బాగా తింటారు. మెడిటేరియన్ ఫలాఫల్. ఆప్టమరీ. ఇది కళ్ళజోడు షాప్ ఆప్టమరీ. డివిజన్ 1 ఐ డాక్టర్ ఉంటారు. ఇంకొక ఇక్కడ ఫేమస్, అఫ్కోర్స్ ఈ మధ్య మన ఇండియాలో కూడా బాగా ఫేమస్ అయిపోయింది స్టార్ బక్స్ కాఫీ. ఇక్కడ అమెరికన్స్ ఈ స్టార్ బక్స్ కాఫీ అంటే పిచ్చి. బయటకు వస్తే చాలా ముందు స్టార్ బక్స్ కాఫీ అంటారు. స్టార్ బక్స్ కాఫీ. ఇది స్టార్ బక్స్ కాఫీ. అంటే కాఫీయే కదా, లోపల ఎటబుల్స్ కూడా దొరుకుతాయి. ఇదేమిటిది? సెలెక్ట్ ఫిజికల్ థెరపీ. ఫిజికల్ థెరపీ ఉంది బాబు. ఇది సెలెక్ట్ ఫిజికల్ థెరపీ. బాగుంది. తర్వాత షోర్స్ కేఫ్. నాట్ స్టోర్స్. షోర్స్ కేఫ్. ఓకే. ఇది లోకల్ ప్రొడ్యూస్ అంట. ఇది లోకల్ ప్రొడ్యూస్. బహుశా ఇది నాబిల్స్ అనుకుంటుంది. మనం వేరుగా కవర్ చేద్దాం అనుకున్నాం కదా. ప్రస్తుతం మిగతా ప్లేసెస్ చూసేద్దాము. అప్పుడు మనము నాబిల్స్కి వచ్చాము. మనము విల్ కవర్ ఇట్ లేటర్. నాబిల్స్ ట్రేడింగ్ కంపెనీ. ఇంకోటి కూడా చెప్తుంది, ట్రేడర్ జోస్
ట్రేడింగ్ కంపెనీ. ఇది ఆర్గానిక్ ఫ్రెష్ ఫుడ్స్ అంటే ఇవి ఆర్గానిక్ ఫ్రెష్ ఫుడ్స్. ఓకే, అది ఇందాక మనం వచ్చింది ఎంట్రన్స్, ఇది బయటకు వెళ్ళేది అవుట్ గేట్ అనమాట. ఓకే, ఇదేంటి ఇంకా ఫ్యూ షాప్స్ మోర్, ఇవి కూడా కవర్ చేద్దాము. దెన్ విల్ గో టు నాబ్ హిల్స్. ఇక్కడ అది చెప్పాను కాబట్టి లేని ఉంటూ ఉంటాయి. ఇక్కడ చూడండి, డెంటిస్టు, ఆకు పంక్చరు. ఇది అవుట్ గేట్ అనుకుంటాను. ఏది మన నాబ్ హిల్స్కి వద్దాం, మళ్ళీ వద్దాం. పోస్టల్ ఎనెక్స్ అంటే కొరియర్ సర్వీస్ అనుకుంటాను. డెంటిస్ట్, రెడ్వుడ్ ఆక్యుప్రెషర్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్. అది అక్కడ హెల్త్, హెల్త్ ఇంకోటి వచ్చేస్తుంది ఇక్కడ. హెలికాప్టర్, అది అక్కడి నుంచి వచ్చిందే, ట్రైనింగ్ సెంటర్ నుంచి అనమాట. ఇలా వచ్చి అలా తిరిగి మళ్ళీ రౌండ్ తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అది చూస్తే బిల్డింగ్లో దూరిపోయినట్టుగా కనిపిస్తుంది. అది మళ్ళీ ఆ టైప్ నుంచి వస్తుంది అనమాట. వండర్ఫుల్ ఫ్రెండ్స్. అదండి రెడ్వుడ్ షోర్స్ మార్కెట్ ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, అది ఒకటి వచ్చేసింది చూసారా మళ్ళీ. ఏది మనం క్యాప్చర్ చేస్తుందా? అదిగో అదిగో దూరంగా రైట్, అలా వెళ్ళి వెనకాల నుంచి జాయిన్ అయిపోతుంది అది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ విల్ మీట్ ఇన్ అనదర్